ఎయిరా ఎయిరా దరువు ఇది డప్పులొల్ల దరువు ఎయిరా ఎయిరా దరువు ఇది డప్పులొల్ల దరువు. ఓకే, దరు రమేష్ గారు, మీకు ఫోక్ సింగింగ్ అంటే చాలా ఇష్టం. అయితే అక్కడ జానపదాలు, సిరిసిల్ల జానపదాలు అంటే అందరికి తెలుసు అండి. అవును. తెలంగాణలో సిరిసిల్ల నుంచి అంటే జానపదాలు ఖచ్చితంగా ఉంటాయి. అప్పుడు అనిపించలేదు దెబ్బలు తాగేటప్పుడు అంటే ఉద్యమంలో ఎందుకు వెళ్ళాలి, ఏంటిది మనకేం అవసరం అని అనిపించిందా? ఇలా మన తెలంగాణ వస్తే మన పరిపాలన జరుగుతుంది, మనకేమైనా ఉపాధి జరుగుతుంది అనుకుంటే మా కోసం పాడతారా సాయి చందన్ అని గుర్తు చేసుకుంటా ఒక్కసారి లైన్ ఏమైనా ఉంటే? రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలువదిరా. గద్దర్ గారు పాడేటప్పుడు మేము సభలు ఏమైనా అటెండ్ చేశారు? గద్దర్ గారి సభలు? గద్దర్ అన్నతో నాకు ఎక్కువ సభలు అటెండ్ చేయలేదు, కానీ ఈ అమరవీళ్ళ దగ్గర ఆడిడని అయితే కలిసి అరే పాడరా అని చెప్పి అని అయితే పాడిపించారు. ఓకే, అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ వెళ్ళారా? ఓకే, సరే, ఒక పాట నేను రాసిన పాట. ఓకే. జై అంబేద్కర్ జయవో అంబేద్కర్, జై అంబేద్కర్ జయవో అంబేద్కర్. చాలా మంది అంబేద్కర్ గారి సిద్ధాంతాలు కొంతమంది పాటిస్తున్నారు. చెప్పుడికేమో జైబీం భలే ఉంది అన్నది. అంటే ఆ భావాలని నెమరు వేసుకొని నిజంగా సిద్ధాంతం ఆయన చెప్పినటువంటి ఆయన నిజంగా ఆయన చెప్పిన మాటలు కొద్ది వరకిన్నా మన సక్సెస్ అవుతాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఫోక్ సింగర్ దరు రమేష్ గారు మనతో ఉన్నారు. ఆయన కొన్ని చాలా సాంగ్స్ మంచి మంచి పాడుతుంటాడు, రాస్తుంటాడు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ నేర్చుకున్నా తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, దరు రమేష్. దరు ఏయ్ అంటే దరు వేసేస్తారా? ఓకే, ఫస్ట్ ఒక పాట పాడండి, మళ్ళీ మీ దరు వేస్తూ స్టార్ట్ చేద్దాం. ఎయిరా ఎయిరా దరువు ఇది డప్పులొల్ల దరువు ఎయిరా ఎయిరా దరువు ఇది డప్పులొల్ల దరువు డప్పులొల్ల దరువు ఇది సప్పుడొల్ల దరువు డప్పులొల్ల దరువు ఇది సప్పుడొల్ల దరువు. అరే లగామైన ఎత్తది ఇది లడాయైన ఎత్తది, లగామైన ఎత్తది ఇది లడాయైన ఎత్తది. నన్ను వెతాకున్నా అది అంగాడంగడి ఎత్తది. ఎయిరా ఎయిరా దరువు మన మాటినపోతే అది ఎంత అంటే అది అంటే ఎట్లా అంటే దరువుకు ఉన్నటువంటి మ్యూట్ అంటే అదండి. చూడండి, ఒక దరువు అది ఆ డప్పు అనేది లగ్గం చేస్తుంది, లడాయి కూడా ఉసగొడుతుంది. చూడండి, ఒక పాట ద్వారా సిద్ధం చేస్తుంది లడాయికి. అందరికి డప్పు కొడుతుంది, లడాయి అవుతుంది చూడండి అన్నట్టు. ఓకే, దరు రమేష్ గారు, మీకు ఫోక్ సింగింగ్ అంటే చాలా ఇష్టం. చాలా మందికి ఫోక్ అనేది చాలా ఒక అంటే డిఫరెంట్ స్టైల్. ఇది ఒకటి మీకు ఎలా ఇంట్రెస్ట్ ఉండే ఫోక్ సింగింగ్ పాడాలి, ఫోక్ సాంగ్స్ రాయాలి అని? అయితే నేను మాది వాస్తవికంగా అంటే మాది ఎక్కడంటే రాజన్న సిరిసిల్ల జిల్లా. ఓకే. మాది ఎల్లారెడ్డిపేట మండలం, మాది వచ్చేసి రాజన్నపేట గ్రామం, రాజన్న సిరిసిల్ల జిల్లా. అయితే అక్కడ జానపదాలు, సిరిసిల్ల జానపదాలు అంటే అందరికి తెలుసు అండి. తెలంగాణలో సిరిసిల్ల నుంచి అంటే జానపదాలు ఖచ్చితంగా ఉంటాయి. అక్కడ ఇక బావలై, మరదనులై, ఇక అమ్మలక్కలై అంటే అక్కడ పనులు చేసుకుంటూ అనేక మంది ఆ కలుపులు తీసే కాడ, ఆ పంటలు పండించే కాడ అనేక మంది అలా శ్రమను మర్చిపోవడానికి అనేక పాటలు పాడుకుంటూ నైట్ పూట వాళ్ళు నిర్ధారాలు మారడం అంటే వాళ్ళు అలసిపోతారు కదా, కొద్దిగా వాళ్ళకు మంచి ఎనర్జీ రావడానికి, వాళ్ళకు ఉత్తేజం కలగడానికి నైట్ పూట కోలాటం ఆడేటోళ్ళు అద్భుతంగా. ఎందుకంటే ఆ కోలాటాలలో కూడా ఎంత గొప్పగా తమాషాలు చేసేటోళ్ళు అంటే అద్భుతంగా కోలాట పాటలు ఉండేవి. మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఒక తాత వాడుతుండే, ఆకిట్లా అరిగడ్డి అయ్యాకురా నా పేయంత ముల ముల చెయ్యాకురా, ఆకిట్లా అరిగడ్డి అయ్యాకుర. కూలలు వేసుకుంటా దూకితే చెమటలు పుడుతుండే మాకు. ఆకిట్లా అరిగడ్డి అయ్యాకురా నా పేయంత ముల ముల చెయ్యాకురా, ఆకిట్లా అరిగడ్డి అయ్యాకురా నా పేయంత ముల ముల చెయ్యాకురా, జాజికాయ జాపత్తి రెయ్యాకురా నా నోరంత గమ గమ చెయ్యాకురా, జాజికాయ జాపత్తి రెయ్యాకురా, చలో జాజికాయ జాపత్రి. కోలలు బట్టి దుంపితే అస్సలు ఆడ అద్భుతం. అంటే ఆ తాత ఎట్లా ఆడిపిస్తుండే అంటే ఇట్లా భజనలల్లా ఊర్లల్లా ఆలు ఆడుతుంటే అసలు అద్భుతమైన సంపద ఉందండి ఊర్లలో. నిజంగా నేనైతే అదే జీవితంలో నుండి వచ్చిన ఊర్లలో ఒక సందడి ఉండే, కానీ ఆ సందడి పోయిందని ఇప్పుడు బాధ అవుతుంది. డీజేలు వచ్చినాయి, డీజేలు ఫోన్లలో బిజీ బిజీ ఫోన్లలో వింటుంటారు. ఎన్ని స్టేజ్ల మీద పాడారు? నేనైతే చాలా, నేను ఒక
ఇప్పటి వరకు ఒక 1000 దాకా స్టేజ్లు ఎక్కచ్చు. అంటే తెలంగాణ ఉద్యమంలోనే ప్రతి జిల్లాలు తిరిగినాం, ఆ జిల్లాలలో మళ్ళీ ఊర్లు తిరిగినాం. ఓకే, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా మీరు? పాల్గొన్నా. నేను నిజాం కాలేజ్ జేఎస్సీ నాయకుడు దరూర్ రమేష్ అంటే. నిజాం కాలేజీ ఇక మీకు అందరికి తెలుసు. నిజంగా అద్భుతం అది. ఇక మాకు ఒక మలిదశ ఉద్యమంలో మా పాత్ర ఉండడం అనేది మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే నేను దెబ్బలు తిన్నా, నా తలకాయ ఇక ముట్టి మొత్తం పొట్టు పొట్టు కొట్టిర్రు. అవి తెలుసు కదా, వైట్గా ఉంటాయి స్టిక్స్, లాఠీలు. ఆ లాఠీలు దెబ్బ ఎట్లా అది అంగుతుంది. ఉద్యమం అప్పుడు దెబ్బలు పడ్డాయి. హాస్పిటల్కి అయినాము, మందులు తీసుకుంటే సెట్ అయినాము. కానీ అప్పుడు మీకు అప్పుడు అనిపించలేదు దెబ్బలు తాగేటప్పుడు అంటే ఉద్యమంలో ఎందుకు వెళ్ళాలి, ఏంటిది మనకి ఏం అవసరం అని అనిపించిందా? కానీ అప్పుడు ఆ దెబ్బలు అనిపించలేదు. ఎందుకంటే మన తెలంగాణ పట్టుదల. ఎందుకంటే మన తెలంగాణ వస్తే మనకు నీళ్ళు వస్తాయి, మనకు నిధులు వస్తాయి, మనకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి మనం ఆ కోణంలో ఆలోచించాం. ఇలా మన తెలంగాణ వస్తే మన పరిపాలన జరుగుతుంది, మనకేమైనా ఉపాధి జరుగుతుంది అనుకుంటే, కానీ ఇలా అది ఏది రాకపోగా మనం చాలా ఇబ్బందులు. నీకు ఎట్లున్నాం అంటే నిజంగా నిరుద్యోగము 10 ఏళ్ళు మన తెలంగాణ వచ్చిన గవర్నమెంట్ చేసినా మనకు ఉపాధి రాలే. కేటీఆర్ గారి ముందట ఎప్పుడైనా పాడారా పాట? కేటీఆర్ ముందట వాళ్ళేదా? కేసీఆర్ గారి ముందట సభలలో? కేసీఆర్ ముందట అంటే కేసీఆర్ లైవ్లోనైతే ఆయన పాడుతున్నప్పుడు నా వీడియో వచ్చింది, TV9 పాడుతుంటే నేను అమరవీరుల స్తూపం దగ్గర గన్ పార్క్, కేసీఆర్ గారి సభలో. అంటే సభ కాదండి, ఓకే, ఆయన వాయిస్ ఇస్తున్నాడు, నా వీడియో పెట్టారు నిజాం కాలేజ్ గన్ పార్క్ దగ్గర, అక్కడ పెట్టారు. కానీ ఇట్లా ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చినప్పుడు కూడా మేము పాటలు పాడుతున్నాం. అప్పుడు హరీష్ రావు వచ్చి మనని ఇట్లా దగ్గరికి వచ్చి అతుక్కొని ఆడ అమరవీరుల స్తూపం దగ్గర అసలు చాలా ఎనర్జీ వచ్చేది మాకు. అప్పుడు నిజాం కాలేజ్ ఏమో మాకు అసెంబ్లీకి దగ్గరకు ఉండేది కదా, అట్లా మాకు. ఎందుకంటే ప్రతిదీ మళ్ళీ పాటలతోనే. జై తెలంగాణ, ఎయ్యైరా తెలంగాణ, ఎయిరా తెలంగాణ, దెబ్బైరా తెలంగాణ, మావా తెలంగాణ, మా బువ తెలంగాణ, మా గోసి తెలంగాణ, మా గొంగడి తెలంగాణ, ఎయ్యైరా తెలంగాణ, దెబ్బైరా తెలంగాణ, నా డప్పు తెలంగాణ, నా దరువు తెలంగాణ, ఎయ్యైరా తెలంగాణ, దెబ్బైరా తెలంగాణ. ఇట్లా మస్తు పాటలు ఉత్తేజంగా పాడుతుంటే పిల్లలు అసలు ఎట్లా అంటే అది వేరుగా. మేము పుస్తకాలు అన్ని బంద్ పెట్టిన పుస్తకాలు మీరు రాసేదా తెలంగాణ మీద పాటలు? అంటే తెలంగాణ వేరే వాళ్ళు రాసినవి పాడదాం. ఓకే, నేను ఎక్కువ అయితే ఎల్లన్న రాసిన పాటలు కానీ ఇంకా మిగతా రచయితలు రాసిన పాటలు పాడేది. ఎప్పుడైనా సాయి చందన్న వాళ్ళతో ఎప్పుడు పాడడం జరిగిందా మీరు? సాయి చందన్న ఇట్లా ఇద్దరం పోయినాం, కానీ నేను నా పాటలు పాడేది సాయి చందన్న సాయితన. అంటే ఇప్పుడు మేము కాచిగూడ మీటింగ్ అప్పుడు అన్నని పిలిచారు, మౌలని పిలిచారు. నేనేమో ఎల్లన్న పాట పాడినా, అన్ననేమో రాతి బొమ్మల్లో ఏడిపించాడు జనాన్ని. అసలు అన్నది గాత్రం చాలా గొప్పది. ఎందుకంటే ఆయన నిజంగా హెడ్సప్ చెప్పాలి. చాలా తెలంగాణలో నిజంగా ఆ గొంతు వినని, అంటే ఆ గొంతుకు అసలు పరవశించని వారంటూ రోములు వచ్చేస్తే పాటలు పాడుతుంటే అసలు ఆయన పాడుతున్న గాత్రము నిజం కన్నీళ్ళు వచ్చేటి మాకు. పాడతారా సాయి చందన్ గుర్తు చేసుకుంటా ఒక్కసారి లైన్ ఏమైనా ఉంటే? రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలువదిరా, రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలువదురా. అసలు ఆ గాత్రం నిజంగా ఆ ఆలాపన తీస్తుంటాడు, ఏం వస్తుంది మాకు. అవును, అసలు ఆ పాట మిఠపల్లి రాశారు, కానీ అది ఎంత గొప్పగా ప్రచారంలోకి వచ్చిందంటే అసలు ఆ మీటింగ్ లేకుండా అంటే ఆయన ఆ పాటలు ఆయన అంటే సాయి చంద్ అన్న పాట లేకుండా మీటింగ్ ఉండకపోయారు. అవును, సాయి చంద్ అన్న గారు ఎప్పుడైనా కలవడం కానీ మాట్లాడినా కలిసిన చాలా మంచిగా తమ్ముడు బాగున్నావు అని చెప్పి మంచి మందలిచ్చేటోడు. అసలు ఆయన చాలా ఆప్యాయత కనబర్చేది నిజంగా. నేను అంటే కళాకారులల్లా అంటే మంచి గొప్ప కళాకారులల్లో సాయి చంద్ అన్న ఒకటి నాకు. అంటే గోరెటి జయరాజ్ అన్న, ఇట్లా గద్దర్ అన్న, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళన్న ఏపూరి సోమన్న, అందులో మంచి కవులల్లా సాయి చంద్ అన్న కూడా నాకు ఇష్టమైనటువంటి కవి. మంచిగా రాస్తాడు. ఎందుకంటే నాన్న మీద అంటే చాలా పాటలు ఉన్నాయి అన్న. అసలు అన్న పాటలు వింటుంటే తెలంగాణ మీద కానీ చాలా పాటలు రాసిండు అసలు అన్న. ఆ రైతుల మీద కానీ అసలు ఆయన అన్నది కాదు, గాత్రమే కాదు, మొక్కాలు ఆయన. ఎందుకంటే అది దేవుడు ఇచ్చినటువంటి వారం. కానీ దేవుడు ఎందుకో ఏమో మంచోళ్ళకే ఏదో అంటారు కదా, తొందర ఇష్టమైన వాళ్ళని తొందర తీసుకుంటారు. కానీ అన్నది చాలా గొప్ప. నేనైతే అంటే గాయకులల్లో గొప్ప గాయకుని. ఎందుకంటే ఎంత మందినైనా ఇట్లా
మిస్పరేజ్ చేయగలడు. అంటే ఓకే. ఆ మీటింగ్‌ల అంటే నిజంగా తెలంగాణ పార్టీ చాలా ఆయనకు రుణపడి ఉండాలి. నిజం చెప్తున్నా. గద్దర్ గారు పాడేటప్పుడు మేము సభలు ఏమైనా అటెండ్ చేశారా గద్దర్ గారి సభలో? గద్దర్ అన్న సభ అంటే నేను సభలకు కాకుండా అప్పుడు అమరవీరులు చనిపోతున్నప్పుడు నాగరాజు అని ఉమ్, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర చనిపోతే అప్పుడు మేము వెళ్ళిన అరే పాట పాడరా అంటే నేను అప్పుడు ఓకే. ఒక పాట పాడితే అరే మస్తు పాడుతున్నారు నువ్వు పాడరా అట్నే వాడ అని చెప్పి పాడిపించుకున్నాను గద్దర్ గారు. గద్దర్ గారు. ఓకే. అట్లా అచ్చా. అయితే ఎక్కడ వెళ్ళి అంటే ఆయన మీద నాగరాజు అన్న మీద అట్లా వీరులార వందనం ఇవన్నీ కూడా పాడుకుంటా అంటే వీరుల గురించి ఇట్లా తలుచుకుంటా అమరవీరులను తలుచుకుంటా ప్లస్ ఆయన నాగరాజునికి ఇట్లా తలుచుకుంటే ఉమ్, మీ తల్లి అడుగుతుందని అట్లా పాడిన కొద్ది ఆయన గద్దర్ అన్న కూడా రే నువ్వు పార్రా అనేది అంటే ఆయనకు ఉత్తేజము కలిగినప్పుడల్లా అంటే మంచి గద్దర్ అన్నతో నాకు ఎక్కువ సభలు అటెండ్ చేయలేదు కానీ ఈ అమరవీరుల దగ్గర ఆడిడని అయితే కలిసి అరే పార్రా అని చెప్పి అని అయితే పాడిపించారు. ఓకే.